తీసుకోవడం బిగిన్ అయితే వీళ్ళు ఎక్కడ ఆగుతారు, ఎక్కడ తట్టుకు, ఇంకోటి తప్పుడు కేసు ఎట్లా పెట్టాలో వీళ్ళు ఇప్పుడు నేర్పుతున్నారు. ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విరూపాక్ష ఉంది, కళ్ళెదురుగుండా వీడియోలో కనబడుతున్నది, అమ్మాయిని వాళ్ళ భర్తే చించేశాడండి నైటి. కానీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, వాళ్ళ తమ్ముడు చేతులు ఎరగొట్టారు వీళ్ళు, ఆ చేతి కట్టుతో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటివన్నీ రేపు పొద్దున సింపథెటిక్ గా మా వాళ్ళని ఇబ్బందుల్లో ఉంటే పట్టుకున్నారు, ఈ రేపు పనికి రావు. రేపొద్దున ఇంతకి 10 రెట్లు జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలన్నా, లోకేష్ కి ఛాన్స్ రావాలన్నా, మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి రావాలన్నా ప్రచారం, ప్రజలలో ఒక నెగిటివిటీ, ఎట్లయితే మొన్నటిసారి నెగిటివిటీ ప్రచారం ద్వారా జగన్ అధికారం దిగాడు, రేపు నెగిటివిటీ ప్రచారం ద్వారా అధికారంలోకి రాకుండా చెయ్యాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా సాగుతున్నదే ఈ నిరంతర యజ్ఞం అన్నమాట. ఇది అంటే జగన్ రోడ్డు మీదకి రాకూడదు, యాత్రలు చేయకూడదు, పాదయాత్ర చేయకూడదు. వాళ్ళు రావచ్చు, ఆపలేరు, ఆపితే కుదరదు. కాబట్టి వచ్చినప్పుడల్లా అక్కడికి వస్తాడంటే దుర్మార్గుడు ఎవడు, జగన్ దగ్గర ఉన్నాడంటే అడిగి గంజాయి బేచి, మా దగ్గర ఉంటే పవిత్రుడు, మా దగ్గర ఉండి మర్డర్ చేస్తే అది వాడు పొరపాటున, వాళ్ళ దగ్గర ఉండి మర్డర్ చేసిన చోట పక్కన నుంచి ఉన్నా సరే ఆడే మర్డర్ చేశాడు. ఇట్లా ఉన్నాయి అన్నమాట. సరే, ఒకటి ఇంకొక ఏడాది ఎంతో సమయం ఉన్నట్టుంది ఆయన పాదయాత్ర చేయడానికి. ఇక్కడ లిట్మస్ టెస్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ లోపు ముందు ఒకసారి ఈ 2 ఏళ్ల తర్వాత తన బలం ఎలా